వీటన్నిటికీ మధ్యలో ఉంది తెలుగు గడ్డ. ఆ గడ్డకి ముద్దు బిడ్డను. టోటల్ ఆంధ్రప్రదేశ్ హార్ట్ లో ఉన్నాను. రే బుల్లి, వద్దురా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. గొడవలు ఎందుకురా, వదిలేరా ప్లీజ్. కనీసం 200 అడుగులు ఉంటుందిరా మినిమం. అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్ లో కాదు ఇక్కడని. ఏళ్ళందరికీ చెప్పు, లంచం అడిగితే పొడి చేశానని. జాకే సబ్కు బోలో, రిశ్వత్ మాంగే ఇస్లే మాట్లాడ. నాకు మా అమ్మ కావాలి సైన్స్, మా అమ్మ ప్రేమ కావాలి. నన్ను మళ్ళీ చిన్నపిల్లని చేసే సైన్స్. బాధపడకపోరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. మాలంటేనే అసహ్యం వేస్తుంది. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. పరిస్థితులు ఇలా పగబట్టేసి ఏంటి శాస్త్రి గారు? మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే